బ్రహ్మకమలం అనేది ఒక పవిత్రమైన, అరుదైన పుష్పం. దీనిని భారతీయ పురాణాల్లో ఎంతో గొప్పదిగా కీర్తించారు. హిమాలయ పర్వతాల్లో మాత్రమే పెరిగే ఈ పుష్పం ప్రధానంగా ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి పొందింది. బ్రహ్మకమలంను ఒకసారి చూసినా పుణ్యం, ధనం ప్రాప్తిస్తుంది. పూర్తి వీడియోను చూసే ముందు ఒక లైక్ చేయండి. బ్రహ్మకమలం దీని పువ్వులు రాత్రి వేళ వికసిస్తాయి మరియు పరిమళభరితంగా ఉంటాయి. ఈ పువ్వును హిందూ మతంలోని దేవతలకు ప్రీతిపాత్రమైనది అని భావిస్తారు. ముఖ్యంగా శివుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి వంటి దేవతలకు. ఇది భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ప్రత్యేకించి హిమాలయాల్లో పెరుగుతుంది. ఇది హిమాలయాల్లో 3700 నుండి 4600 మీటర్ల ఎత్తులో వికసిస్తుంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో లభిస్తుంది. ఈ పువ్వు ప్రధానంగా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పవిత్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని విస్తరణ ముఖ్యంగా శీతల వాతావరణం, తక్కువ ఆక్సిజన్ ఉన్న హిమాలయ ప్రాంతాలకు పరిమితమై ఉంటుంది. హిమాలయాలకు బ్రహ్మకమలానికి గల సంబంధం ఏమిటి? హిమాలయాలు అనేది పవిత్రమైన భూమి. ఇక్కడ మునులు, ఋషులు తపస్సు చేసుకున్నారు. బ్రహ్మకమలం హిమాలయాల్లో మాత్రమే పెరిగే అరుదైన పుష్పం. ఇది హిమాలయాల విశిష్టమైన వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత, అధిక ఎత్తు వంటి వాటికి మాత్రమే సరిపడే మొక్క. పురాణాల ప్రకారం ఈ పువ్వును దేవతలు, సిద్ధులు, యోగులు తపస్సుకు ప్రతిఫలంగా భూమిపై వికసించిందని చెబుతారు. మహాభారతంలోని ద్రౌపది, భీముడు ఈ పుష్పాన్ని కేదార్నాథ్ ప్రాంతంలో చూసి ఆనందించారట. బ్రహ్మకమలం వల్ల కలిగే లాభాలు: ఆధ్యాత్మిక లాభాలు. హిందూ మతపరమైన శివుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవికి ఈ పుష్పాన్ని అర్పించడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. దీన్ని చూసిన వారికి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇంట్లో దీనిని ఉంచితే ఫలితాలు, ధన సంపద, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేదంలో దీనిని జ్వర నివారణ, చర్మ సంబంధిత సమస్యలు, శరీర డిటాక్సిఫికేషన్ కోసం ఉపయోగిస్తారు. ఇది విషతుల్యంగా పనిచేయగలదు, అంటే శరీరంలోని హాని కలిగించే టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. పురాణాల్లో కొంతమంది దీని ఆకులను గాయాలపై పెట్టుకునేవారట. ఇది చికిత్సగా ఉపయోగపడుతుందట. ఈ పువ్వును ఇంట్లో ఉంచడం వల్ల శాంతి, సమృద్ధి, మంచి వైబ్రేషన్స్ పెరుగుతాయని నమ్మకం. ఇంట్లో వాస్తు దోషాలను తొలగించే శక్తి దీనికి ఉందని కొన్ని వాస్తు సిద్ధాంతాలు చెబుతున్నాయి. బ్రహ్మకమలాన్ని చూస్తే మానవునికి కలిగే లాభాలు: ఇది రాత్రి 10 నుంచి 12 మధ్య వికసిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా చూస్తే శుభ ఫలితాలు, అదృష్టం, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీన్ని చూసిన వారు మంచి ఉత్సాహాన్ని, సానుకూల ఆలోచనలను పొందుతారు. ముఖ్యంగా మంచి అవకాశాలు రావడానికి, జీవితంలో శుభ మార్పులు రావడానికి ఈ పువ్వును చూడటం మంచిది. బ్రహ్మకమలం ఒక పవిత్రమైన, ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు కలిగిన అరుదైన పుష్పం. ఇది ప్రధానంగా హిమాలయాల్లో మాత్రమే పెరుగుతుంది. దీని ఆధ్యాత్మిక, ఆరోగ్య, వాస్తు, సౌందర్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. దీన్ని రాత్రివేళ చూడటం చాలా అదృష్టకరమని నమ్మకం. సో ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.